హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకోవాలి. 1-2 సార్లు వాష్ చేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని చిన్న కాట్ లాగా పెట్టేసి కారం, ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొద్దిగా నూనె, ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. అన్నం పొడిగా రావడానికి ఆయిల్ వేసుకుంటామండి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకొని ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు ఎసరుని కాగనిచ్చి అందులో మనం ఉడగట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల అన్నం చాలా వైట్గా అవుతుందండి, ముత్యంలా మెరుస్తుంది. అంత కావాల్సి ఉంటే చూడండి, ఒకసారి ట్రై చేసి. ఇలా 80% కుక్ అవ్వాలండి రైస్. అప్పుడు మనకు బిర్యానీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఉడికిన వాటిని ఉడకట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ అవి వాటిని వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకున్న ఆయిల్లోకి కొద్దిగా నెయ్యి, నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అది కొంచెం వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. అవి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి 2 మిక్స్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అండి, అది వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చుకోవాలి. అందులో టమాటో, పెద్దవైతే 1 చాలండి, చిన్నవైతే 2 చిన్నగా చాప్ చేసుకొని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది బాగా కొంచెం ఆయిల్ తేలేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. వేసుకున్న మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి పెరుగు కనిపించినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని మంచినీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని
ఇప్పుడు దీంట్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందే వేయించి పక్కన పెట్టుకున్నా అండి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి సపరేట్గా పక్కన వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ని అన్నీ పక్కకు పెట్టుకొని గ్రేవీ మనకు సరిపడే అంత తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోన బిర్యానీ మసాలా వేసుకొని మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని మనం లేయర్లా ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత మిగిలిన అన్నాన్ని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కల్ని పొడగాటిగా కట్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్,